సో ఈరోజు వ్లాగ్ అయితే నా వెడ్డింగ్ శారీ కలెక్షన్. ఇది నా ఫేవరెట్ శారీ. ఈ శారీని సమంత శారీ అని చెప్పి నేను పిలుస్తాను, ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. వేసుకుంటే ఆ లుక్ మామూలుగా ఉండదు. హల్దీ మెమరీస్, వెడ్డింగ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. హాయ్, హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి మెమరీస్. సో ఈరోజు వ్లాగ్ అయితే నా వెడ్డింగ్ శారీ కలెక్షన్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో మై వెడ్డింగ్ శారీస్. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫైనలీ వాళ్ళ కుదిరింది చేద్దామని చెప్పి. చాలామంది అడిగారు, మీ వెడ్డింగ్ శారీస్ చాలా బాగున్నాయి అండ్ మీ సిస్టర్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో నా ఎంగేజ్మెంట్ డ్రెస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ కొనుక్కున్నారు అని చెప్పి చాలామంది అడిగారు. అండ్ మా సిస్టర్ డ్రెస్కి కూడా చాలామంది అడిగారంట. సో ఇవాళ నేను మీకు కొన్ని డీటెయిల్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఏ శారీకి ఏ బ్లౌజ్ సెట్ చేస్తే బాగుంటుంది. అండ్ నేను కొన్ని స్టోర్స్ కూడా చెప్తాను, అక్కడికి వెళ్తే మీకు మంచి కలెక్షన్ కూడా దొరకచ్చు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా, ఓకేనా? ఇంకా లెట్స్ గో. ఫస్ట్ నేనైతే ఎంగేజ్మెంట్ శారీ తోటి స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో బిఫోర్ ఎంగేజ్మెంట్ శారీ, నేనైతే ఎంగేజ్మెంట్ డ్రెస్ వేసుకుంటాం కదా, హాఫ్ శారీ అని చెప్పి అంటాం కదా. సో హాఫ్ శారీ తోటి ఎంటర్ అయ్యాను. అది నేను నీరూస్ బంజారాహిల్స్లో కొనుక్కున్నాను. చాలా బ్యూటిఫుల్ పీస్, యూనిక్. అండ్ అది ఒక్కటే ఒక పీస్ ఉండే స్టోర్లో. చూడంగానే లెట్స్ ప్యాక్ ఇట్ అని చెప్పి అనుకున్నా, అంత బాగుంది. అండ్ నేను ప్రైస్ చెప్పను, మీకు కావాలంటే గెస్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. చాలా బాగుంటుంది కూడా డ్రెస్. అండ్ ఎంగేజ్మెంట్ డ్రెస్ తర్వాత అత్తయ్య వాళ్ళు శారీ పెడతారు కదా, సో అది ఈ శారీ అనమాట. సియాన్ గ్రీన్ కలర్. చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టమైన శారీ. బార్డర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. సో ఇలా ఉంటుందన్నమాట శారీ. నేను ప్రతిదానికి ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈ శారీ వచ్చేసి నేను బంజారాహిల్స్ బ్రాంచ్ విఆర్కేలో కొనుక్కున్నాను. ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీకి యాక్చువల్గా నేను 2 బ్లౌజెస్ కొనుక్కున్నాను. అంటే నేను ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ తోటి నేను కుట్టించుకోలేదన్నమాట. అంటే అన్ని శారీస్కి కూడా నేను బ్లౌజ్ పీసెస్ కట్ చేసేసుకొని ఇండియాలో పెట్టుకున్నాను. సో దట్ ఇప్పుడు మగ్గం వర్క్ ఫ్యాషన్ ఉన్నంత వరకు బాగుంటుంది కదా, తర్వాత ఫ్యాషన్ పోతే అనవసరంగా బ్లౌజ్ పీసెస్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఒరిజినల్ పీసెస్ మొత్తం ఇండియాలో పెట్టుకున్నాను. ఇవన్నీ నేను విడిగా కొనుక్కున్నాను అనమాట బ్లౌజెస్. సో ఇదొక బ్లౌజ్ నేను కొనుక్కున్నాను. ఇది నేను కుకట్పల్లిలో బ్లౌజ్ వరల్డ్ అని చెప్పి ఉంటుంది, చాలామందికి ఐడియా ఉండుంటుంది. సో అక్కడ కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది వర్క్. సో బార్డర్ ఇలా కొంచెం ఈ కలర్లో ఉంటుంది అనమాట, డార్క్ కలర్. సో అందుకని ఇట్లా మ్యాచ్ చేద్దామని చెప్పేసి కొనుక్కున్నా. అండ్ యాక్చువల్గా నేను ఎంగేజ్మెంట్కి ఈ బ్లౌజ్ కాదు వేసుకుంది, ఇది వేసుకున్నాను. ఇది కొంచెం హెవీగా ఉంటుందన్నమాట. సో బ్రైడల్కి హెవీగా ఉంటేనే బాగుంటుంది కదా, సో అందుకనే నేను ఈ బ్లౌజ్ వేసుకున్నా. చాలా బాగుంది కదా. అండ్ ఇది బ్యాక్. బ్యూటిఫుల్. అసలు డోరీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో కొన్ని బ్లౌజెస్ నేను మగ్గం చేయించుకున్నాను, కొన్ని బ్లౌజెస్ నేను అక్కడే కొనుక్కున్నాను అనమాట. సో వెడ్డింగ్ టైంలో హడావుడిగా ఉంటాం కదా, సో మగ్గం వర్క్ చేయించుకునే టైం లేదనమాట ఒక్కొక్కసారి. సో అందుకని కొన్ని బ్లౌజెస్ నేను కొనేసుకున్నాను. బట్ పీసెస్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇది ఎంగేజ్మెంట్ శారీ. ఇది పెళ్లి కూతురు శారీ అనమాట. పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు కట్టుకున్నాను. ఈ శారీని సమంత శారీ అని చెప్పి నేను పిలుస్తాను, ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ ఓపెనింగ్ అప్పుడు సమంత గారు కూడా ఆల్మోస్ట్ సేమ్ శారీ కట్టుకున్నారనమాట. ఇక్కడ నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ శారీ చూసి నాకు నచ్చి
ఆ శారీ కొనేసుకుందాము ఎట్లాగన్నా అని చెప్పి అనుకున్నాను. సో లక్కీగా నాకు శారీ దొరికింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దొరికిందనమాట. ఏ బ్రాంచో నాకు అస్సలు గుర్తులేదు. ఇది కొంచెం ఇట్లా మల్టీ కలర్ టైప్లో ఉంటుంది చూడండి, ఇట్లా మల్టీ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పీస్ కూడా. అండ్ దీనికి నేను సో ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను అనమాట. ఇది కూడా నేను బ్లౌజ్ వరల్డ్లోనే కొనుక్కున్నాను. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ శారీ. సో మనము వెడ్డింగ్ శారీస్ అంటే మనకి చాలా మెమరీస్ ఉంటాయి కదా కొనుక్కుంటున్నప్పుడు కూడా. ఆ హడావిడి, ఆ సందడి, నిజంగా పెళ్ళిలో ఉన్న హడావిడి ఎక్కడ ఉండదు కదండి. మనం ఎన్ని ఈవెంట్స్కి వెళ్ళినా, ఎంత గోల చేసినా పెళ్ళిలో ఉన్న హడావిడి ఎక్కడ కూడా ఉండదు. సో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మెమరీ అనమాట. స్పెషల్లీ ఎంగేజ్మెంట్ శారీ ఉంది కదా, ఈ శారీ గురించి నేను మీకు చెప్పాలి. ఏంటంటే అక్కడ షాప్లో వర్క్ చేసే లేడీస్ ఉంటారు కదా, సో ఒకసారి నాకు కట్టి చూపించారనమాట స్టోర్లో. మా హస్బెండ్ కూడా వచ్చారు అక్కడికి, అంటే తను కూడా చూద్దామని చెప్పి వచ్చారనమాట. సో వస్తే నాకు కట్టారు. నాకు కట్టి ఈ శారీ యాక్చువల్గా చాలా లేట్గా తీశారనమాట షాప్ వాళ్ళు కూడా. చాలా శారీస్ చూపిస్తారు, మాకు నచ్చట్లేదు. సో ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం, ఇంకా వేరే షాప్కి వెళ్దాం అన్న టైంకి ఈ శారీ తీసుకొచ్చి నాకు కట్టంగానే మా హస్బెండ్ చూశారు, నన్ను అడిగారు నీకు నచ్చిందా అని అడిగారు. నచ్చిందని చెప్పి అన్నాను. ప్యాకెట్ అని చెప్పి అన్నారనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ, కట్టుకుంటే అసలు మామూలుగా ఉండదు. చాలామంది లేడీస్కి డ్రీమ్ కదా ఇట్లా వెడ్డింగ్లో మనకు నచ్చిన శారీస్ కొనుక్కోవాలి అట్లా ఇట్లా అని చెప్పి. నెక్స్ట్ శారీ వచ్చి ప్రీ రిసెప్షన్ శారీ అనమాట. మా వెడ్డింగ్ వచ్చి నైట్ 2:45కి ముహూర్తము. సో 2:45 వరకు ఎంతమంది ఉంటారో ఏంటనేది మనకు తెలియదు కదా. సో అందుకనే మేము నైట్ ప్రీ రిసెప్షన్ ప్లాన్ చేసామన్నమాట. సో ప్రీ రిసెప్షన్కి నేను ఈ శారీ కట్టుకున్నాను. కంప్లీట్ ఇట్లా గోల్డ్ కలర్లో ఉంటుంది. గోల్డ్ కలర్ విత్ రెడ్ అండ్ గ్రీన్ బార్డర్, 2 బార్డర్స్ ఉంటుంది ఈ శారీ. చాలా బాగుంటుంది ఈ శారీ. మా అత్తయ్య వాళ్ళు నాకు బొట్టు ఫంక్షన్లో పెట్టారనమాట ఈ శారీ. నాకు చాలా ఇష్టం ఈ శారీ. కంప్లీట్ గోల్డ్ కలర్ షేడ్ వస్తుంది. నేను వెడ్డింగ్లో మొత్తం ఆల్మోస్ట్ 4 శారీస్ కట్టుకున్నా, మీరు నమ్ముతారో లేదో. యాక్చువల్గా 3 శారీసే ప్లాన్ చేశాను, అంటే అది మా సాంప్రదాయము. బట్ 4th శారీ ప్రీ రిసెప్షన్ వల్ల కట్టుకోవాల్సి వచ్చింది. ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ అన్నమాట, ఇది నేను మగ్గం చేయించుకున్నా. బ్యాక్ అండ్ ఇది హ్యాండ్స్కి మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మొత్తం మిర్రర్ వర్క్. బార్డర్ రెడ్ కలర్ వచ్చింది కదా, సో అందుకనే రెడ్ కలర్ బ్లౌజ్ మగ్గం చేయించుకున్నాను అనమాట. ఈ శారీ అత్త ఎక్కడ కొన్నారో నాకు తెలీదు, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ శారీ. నెక్స్ట్ శారీ ప్రధానం శారీ. ఇది నా ఫేవరెట్ శారీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నేను ఈ శారీతో దిగిన ఫొటోస్ కూడా పెడతాను. మరూన్ కలర్ నా ఫేవరెట్ శారీ, చిన్న బార్డర్. ఈ శారీ ఎలా అంటే ఇట్లా వింటేజ్ స్టైల్, యూనో మురారీ ఫీల్స్ వస్తుంది చూసారా, అలాంటి శారీ అన్నమాట. చాలా హెవీ డిజైన్, శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, హెవీ డిజైన్. పెళ్లి కూతుర్లకి పర్ఫెక్ట్ పీస్ అని కూడా చెప్పచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఈ శారీ నాకు ఫ్యూచర్లో కూడా చాలాసార్లు కట్టుకోవాలని ఉంది. అందుకనే ఈ బ్లౌజ్ నేను ఈ శారీ బ్లౌజ్ కుట్టించుకోలేదు, ఇండియాలో పెట్టుకున్నాను. బట్ నేను విడిగా బ్లౌజ్ కొనుక్కున్నాను అనమాట. బ్లౌజ్ వరల్డ్లో కొనుక్కున్నాను.
చాలా బాగుంటుంది, హెవీగా కూడా ఉంటుంది బ్లౌజ్. బాగుంది కదా. సో ఈ శారీ బ్లౌజ్ ఎల్లో కలర్ అనమాట. సో అందుకనే నేను ఎల్లో కలర్ బ్లౌజ్ కొనుక్కున్నా. బ్యూటిఫుల్, నిజంగా పెళ్లి కూతుళ్ళకి పర్ఫెక్ట్ శారీ. ఈ శారీ వచ్చేసి ఐ థింక్ నేను మంగళగౌరిలో కొనుక్కున్నాను. మంగళగౌరి షాపింగ్ మాల్ ఐ గెస్. యా. నెక్స్ట్ శారీ నా వెడ్డింగ్ శారీ. జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు ఇంకొక శారీ కట్టుకుంటాం కదా, అది ఈ శారీ అన్నమాట. ఆనియన్ పింక్ కాంబినేషన్. అసలు బార్డర్ చూడండి ఎంత పెద్ద, నా చెయ్యి ఉంటుంది బార్డర్. బ్యూటిఫుల్, చాలా బాగుంది కదా. ఇది కూడా మా హస్బెండ్ సెలెక్షనే. సో ఇది నేను జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు కట్టుకున్నాను. అండ్ ఆనియన్ పింక్ ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఈ కలర్. సో అసలు కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది, ఇట్లా గోల్డ్ షేడ్లో షైనింగ్ అవుతుంది. ఈ శారీ నేను బంజారాహిల్స్ బ్రాంచ్ వరమహాలక్ష్మిలో కొనుక్కున్నాను. నేను అండ్ మా మమ్మీ కొనుక్కున్నాం. ఒక వరమహాలక్ష్మిలో నేను ఒక 2 to 3 శారీస్ కొనుక్కున్నాను. సో ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ కొనుక్కున్నా. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్. లక్ష్మీదేవి ఇట్లా బిల్లలాగా వస్తుంది, ఇది కొంచెం ఇట్లా ఊగుతుంది, బట్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. వేసుకుంటే ఆ లుక్ మామూలుగా ఉండదు. వెరీ బ్యూటిఫుల్, చాలా ఇట్లా బ్రైడల్ లుక్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో, డీటెయిలింగ్ కానీ ఒక్క పూస కూడా ఊడలేదన్నమాట. ఎట్లా కొనుక్కున్నానో అట్లానే ఉంది బ్లౌజ్. ఇది కూడా నేను బ్లౌజ్ వరల్డ్లోనే కొనుక్కున్నాను. వెరీ నైస్. నెక్స్ట్ తలంబ్రాల శారీ. తలంబ్రాల శారీకి అందరూ వైట్ కలర్ ప్రిఫర్ చేస్తారు కదా, వైట్ విత్ రెడ్ కాంబినేషన్, వైట్ విత్ రాణి కలర్, ఈ కాంబినేషన్స్లో ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు కదా. సో నేను వైట్ విత్ రాణి కలర్ కొనుక్కున్నాను. ఇది కూడా నా ఫేవరెట్ శారీ. ఈ శారీ నేను 2-3 టైమ్స్ కట్టుకున్నాను, అందుకే కొంచెం ఇట్లా మడతలు ఉన్నాయి. ఈ శారీకి ఇట్లా కొంగుకు కూడా ఇట్లా చేయించింది మా మమ్మీ. నా ఫేవరెట్ శారీ. ఈ శారీ నేను వెడ్డింగ్ అయ్యాక అన్నవరంకి వెళ్ళామన్నమాట, నేను మా హస్బెండ్. అక్కడ కూడా నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది ఈ శారీకి ఈ బ్లౌజ్. శారీస్ అయితే అయిపోయినాయి, ఇప్పుడు నేను మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. ఇది నా సంగీత్ లెహంగా. బాగుంది కదా. సంగీత్ కాబట్టి ఇట్లా జిగేల్ జిగేల్ అన్నట్టు కొనుక్కుంటాం కదా. అండ్ దానికి ఈ బ్లౌజ్ చాలా హెవీ. ఇది కూడా హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ హ్యాండ్స్ని ఏమంటారు, అంబ్రెల్లా హ్యాండ్స్ అంటారా, నాకు తెలీదు, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బాగుంది కదా. ఇది నా సంగీత్ డ్రెస్. సో సంగీత్కి ఏమైందంటే యాక్చువల్గా ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఈ డ్రెస్ యాక్చువల్గా నాది కాదు, మా సిస్టర్ది. మా సిస్టర్ వాళ్ళు నాకు యాక్చువల్గా సంగీత్కి ఒక శారీ కొన్నారనమాట. 1 minute శారీ అని చెప్పి అంటారు కదా. సో ఆ శారీ కొన్నారు. అది ఎట్లా అంటే క్లాస్ లుక్ అనమాట, ఇట్లా చెమ్కీలు ఇట్లా ఏమి ఉండవు, క్లాస్ లుక్. సో అది కట్టుకుంటే నువ్వు సింపుల్గా అయిపోయావు, మీ సిస్టర్ ఏమో హెవీగా ఉంది, సో డ్రెస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారనమాట. సో అప్పటికప్పుడు నేను మా సిస్టర్ డ్రెస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో పెళ్ళిలో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా. సో ఇది యాక్చువల్గా మా సిస్టర్ డ్రెస్. అండ్ ఇది నా హల్దీ డ్రెస్. లెహంగా టైప్ ఉంటుంది. అండ్ పైన బ్లౌజ్. హల్దీ డ్రెస్కి కూడా చాలామంది అడిగారు ఎక్కడ కొనుక్కున్నావే డ్రెస్ చాలా బాగుందని చెప్పి.
ఇది నేను ఎక్కడ కొనుక్కున్నాను నిజంగా నాకు కూడా తెలియదు, ఎందుకంటే హల్దీ అండ్ సంగీత్ షాపింగ్ నేను చేయలేదు, మా మమ్మీ వాళ్ళు చేశారు. సో వాళ్ళు ఎక్కడ కొన్నారో నాకు తెలీదు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. హల్దీ బ్లౌజ్ ఇది, అండ్ దానికి మ్యాచింగ్ చున్నీ. ఇట్లా నెక్కి ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది అన్నమాట చున్నీ, ఇట్లా వస్తుంది. సో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క డ్రెస్ తీస్తుంటే హల్దీ మెమరీస్, వెడ్డింగ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అప్పుడే 1.5 year అయిపోయిందా ఆ పెళ్ళయి అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ బట్ నాట్ లీస్ట్, నా రిసెప్షన్ డ్రెస్. చాలా హెవీ ఇది కూడా. ఈ డ్రెస్ మా అత్తయ్య వాళ్ళు పార్సిల్లో వేశారనమాట. ఇక్కడ అమెరికాలో ఏదైనా ఈవెంట్స్ ఉంటే వేసుకో, చాలా బాగా కనిపిస్తావు అని చెప్పి మా అత్తయ్య ఈ డ్రెస్ పార్సిల్ వేశారు. రిసెప్షన్ డ్రెస్ మా హస్బెండ్ వాళ్ళు కొనిచ్చారు. ఇది నేను హైదరాబాద్లో తరుణిలో కొనుక్కున్నా. నేను ప్రైసెస్ చెప్పట్లేదు, మీరు గెస్ చేయండి. చాలా హెవీగా ఉంటుంది, లోపల క్యాన్స్ కానీ అదంతా వెరీ హెవీ డ్రెస్. ఈ డ్రెస్సులు మొయ్యడానికన్నా నేను బాగా తినాలేము. బ్లౌజ్ ఇది. ఓకే, సో ఆ లెహంగాకి ఈ బ్లౌజ్ ఎంత క్యూట్ ఉంది కదా, వెరీ బ్యూటిఫుల్. అండ్ లుక్ ఎట్ ద డీటెయిల్, ఆ నెక్ డీటెయిల్ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ టర్నీలో కొనుక్కున్నాను. అండ్ ఆ డ్రెస్ది చున్నీ. అండ్ ఈ బ్లౌజ్ గురించి చెప్పాలి, మర్చిపోయాను, నేను చెప్దాం అనుకున్నా. అక్కడ యుఎస్లో ఒక ఈవెంట్కి వెళ్ళాను అనమాట, న్యూజెర్సీలో. సో ఈ బ్లౌజ్కి ఒక శారీ మ్యాచ్ చేసుకొని, క్రీమ్ కలర్ శారీ మ్యాచ్ చేసుకొని ఒక ఈవెంట్కి వెళ్ళాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేశారు, శారీ చాలా బాగుంది, ఎక్కడ కొనుక్కున్నారు ఏం చాలామంది అడిగారనమాట. సో ఆ శారీ మా మదర్ది, ఆ శారీ నాది కాదు, అది కూడా మా మమ్మీ ఎప్పుడుదో. ఆ శారీ మా మమ్మీ కూడా కొనుక్కోలేదు, మా మమ్మీకి అది గిఫ్ట్ చేశారనమాట వాళ్ళ మావయ్య, చెన్నై నుంచి తీసుకొచ్చారు. చాలా బ్యూటిఫుల్ శారీ, అది కూడా 20 years ago శారీ, బట్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసు, అది ఇప్పటికి కూడా వేసుకోవచ్చు. ఆ శారీ నాకు చాలా నచ్చి నేను దొబ్బేశాను మా మమ్మీ దగ్గర నుంచి. బట్ బ్లౌజ్ మరి మ్యాచ్ చేయాలి కదా, అందుకనే రిసెప్షన్ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట ఆ శారీ మీద. సో ఇప్పుడు నాకు తెలిసి చాలామందికి ఆ శారీ గురించి డౌట్స్ క్లారిఫై అయిపోయి ఉంటుంది. సో అండ్ డౌట్స్ కూడా వస్తాయి కదా చాలామందికి, ఇన్ని శారీస్ ఎట్లా కట్టుకున్నారు అసలు ఆ వెడ్డింగ్కి మీరు? యూజువల్గా మా పెళ్ళికి ఒకటే శారీ కట్టుకుంటాం, 2 శారీసే కట్టుకుంటాం అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇది మా సాంప్రదాయం అనమాట. ప్రధానంకి ఒక శారీ, జీలకర్ర బెల్లంకి ఒక శారీ, అండ్ తలంబ్రాలకు ఒక శారీ అన్నట్టుగా 3 శారీస్ మినిమం కట్టుకుంటాము. సో నేనైతే బ్యూటిషియన్కి నిజంగా దండం పెట్టాలి. మా బ్యూటిషియన్కి నిజంగా తను చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. నేను తనకు చెప్పాను అనమాట ముందుగానే, వెడ్డింగ్లో ఇట్లా నేను 4 శారీస్ కట్టుకోవాలి, సో స్పీడ్గా కూడా కట్టుకోవాలి, స్లోగా అయితే అవ్వదు, స్టేజ్ మీద పిలుస్తారు కదా, చాలా స్పీడ్గా కట్టుకోవాలి నేను, సో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పాను అనమాట. సో తను ఒక అసిస్టెంట్ని తీసుకొచ్చారు. తను మా ఇంట్లోనే ప్లీట్స్ అన్నీ కూడా ఇట్లా నీట్గా ఐరన్ చేసేసి పిన్స్ పెట్టేసి శారీ రోల్ చేసి మాకు పంపించేశారనమాట. వెళ్ళి శారీ మార్చుకోండి అని అన్నప్పుడు ఇట్లా 1 minute శారీ లాగా కట్టేసుకున్నా. 1 minute శారీస్ ఉంటాయి చూసారా, అట్లా స్పీడ్గా కట్టేసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు, నిజంగా వెరీ థ్యాంక్ఫుల్, లవ్ యూ మా ఫ్రెండ్స్కి. ఎంత హెల్ప్ చేశారంటే అంత హెల్ప్ చేశారు నిజంగా నా వెడ్డింగ్లో. నిజంగా వాళ్ళతోటి నాకు మామూలు మెమరీస్ లేవు. నా ఫ్రెండ్స్ తోటి శారీస్ కట్టడం ఏంటి, ఫేస్ టచ్అప్ చేయడము కానీ అన్నీ అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. మా ఫ్రెండ్స్, వాళ్ళని మిస్ అవుతున్నాను. మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. సో
వాళ్ళని మిస్ అవుతున్నా చాలా. కలవాలి కలవాలి అని ఉంది. నాకైతే ఎప్పుడు కలుస్తానో ఏమో చూద్దాము. తొందరలో కలుద్దాము మనం అందరం అని చెప్పి అనుకుంటురా రేరైతే. సో యా, ఇది గాయస్ ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ వీడియోనే కదా. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఇలా శారీ కలెక్షన్ వీడియోస్ కానీ, శారీకి ఏ బ్లౌజ్ కాంబినేషన్ బాగుంటుందనేసి ఇలాంటి వీడియోస్ చూస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్, టేక్ కేర్.